హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కొత్త రకం గారడి అనే కథ చెప్పుకుంటున్నాం. పూర్వం ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. ఆయనకు కొంతమంది స్నేహితులు కూడా ఉండేవారు. వారు అప్పుడప్పుడు ఆ జమీందారు ఇంట్లో కూర్చొని ఇచ్చకాలు ముచ్చకాలు ఆడుకుంటూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ జమీందారు గారి ఇంటికి ఎంతో వింతగా ఉన్న ఒక మనిషి వచ్చాడు. వాడి ఒంటిపైన ఉన్న బట్టలన్నీ చీలికలు పేలికలుగా అయిపోయి చిరిగిపోయి ఉన్నాయి. అలాగే వాడి చెవులు పైకి పొడుచుకుని వస్తున్నాయి. వాణ్ణి చూడగానే ఎవడ్రా బాబు ఇంత వింతగా ఉన్నాడు అనిపించేలా ఉన్నాడు. జమీందారు గారి నౌకర్లు వాడితో, ఏ బాబు, ఎవరమ్మా నువ్వు? అసలు ఇక్కడ నీకేం పని? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడికి నీలాంటి వారికి అనుమతి లేదు అన్నారు. నేను గారడీ వాణ్ణి. ఏలిన వారి వద్ద గారడీ చేసి వారు ఏదైనా బహుమానం ఇస్తే ఆ బహుమానం తీసుకుని పొట్టపోసుకుందామని వచ్చాను అని ఆ వింత మనిషి చెప్పాడు. కానీ అక్కడ ఉన్న నౌకర్లు వాడు చెప్పిన మాటలు అస్సలు నమ్మలేదు. ఎందుకంటే ఆ కాలంలో సహజంగా గారడీలు చేసే వాళ్ళ దగ్గర సంచీకట్టు, మంత్రదండము లాంటి వస్తువులు ఉంటాయి. అంతేకాకుండా వారి దుస్తులు కూడా చాలా ఆర్భాటంగా ఉంటాయి. తలపాగాలు పెట్టుకొని ఎంతో గర్వంగా ఉంటారు. కానీ ఈ వింత మనిషిలో మాత్రం అటువంటి గారడీ వాళ్ళ లక్షణం ఒక్కటి కూడా వారికి అసలు కనిపించడం లేదు. ఓరే బాబు, నువ్వు గారడీ చేయడం ఏమిట్రా? మా జమీందారు గారు నీకు ఒక్క రూపాయి కూడా డబ్బు ఇవ్వకపోగా పూర్తిగా తన్ని పంపిస్తారు. ఆయన నిన్ను చూడకముందే నువ్వెక్కడి నుంచి ముందు బయలుదేర వెంటనే అని నౌకర్లు ఆ మనిషిని పంపేయాలని ఎంతగానో ప్రయత్నించారు. అయ్యా స్వామి, ఆ తన్నులు నేనే కదా తినేది. గారడీవాడు వచ్చాడని జమీందారు వారితో చెప్పండి. ఆ తర్వాత ఆయన తన్నినా సరే, చంపినా సరే, బహుమానం ఇచ్చినా సరే, ఏదైనా నా ఇష్టం అన్నాడు ఆ మనిషి. ఇక ఇతను చెప్తే వినేలా లేడని చెప్పి నౌకర్లు అలానే చేశారు. తమ జమీందారు గారికి ఎవరో గారడీవాడు మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్తున్నాడు అని కబురు పంపారు. లోపల ఆవరణలో జమీందారు తన మిత్రులతోనూ నౌకర్లతోనూ కూర్చొని ఉన్నాడు. వారందరూ లోకం గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇలా ఒక గారడీవాడు వచ్చాడన్న మాట వినగానే అందరికీ వినోదంగా ఉంటుందని జమీందారు ఆ గారడీవాడిని లోపలికి ప్రవేశపెట్టమని చెప్పాడు. ఆయన గారడీవాడితో, ఎరా బాబు, నువ్వు నిజంగానే గారడీ చేస్తావా? మేము ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప గారడీలు చూశాము. వారందరూ మమ్మల్ని ఎంతగానో అలరించారు. ఈ ప్రపంచంలో మాకు తెలిసి నేను చూడని గారడీ అంటూ ఏమీ లేదు. నువ్వు కొత్త విద్య ఏదైనా చూపగలిగితేనే చూపు, లేకపోతే నీ దారిని నువ్వు వెళ్ళిపో. అంతేగాని చచ్చు గారడీ చేస్తే మేము సహించాం. నీకు రూపాయి కూడా ఇవ్వకపోగా ఇక్కడున్న మా నౌకర్ల చేతిలో నీకు తన్నులు తప్పవు అని హెచ్చరించజూశాడు. అప్పుడు ఆ గారడీవాడు, అయ్యా, నేను చేసే గారడే మీరు చూడండి. మీకు పూర్తిగా నచ్చితేనే మీరు నాకు ఏదైనా బహుమానం ఇప్పించండి, లేకపోతే మీరెలా అంటే అలా అని అన్నాడు. అలా అంటూనే అక్కడ ఉన్న ఒక 3 గడ్డిపోచలు ఏరి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. అయ్యా, ఈ గడ్డిపోచలను నా అరచేతిలో పెట్టి ఊదుతాను. కానీ నేను ఎంత బలంగా ఊదినప్పటికీ కేవలం మధ్యలో ఉండే గడ్డిపోచ మాత్రమే ఎగిరిపోయేట్టు చేయగలను. అది నాకున్న ప్రత్యేకమైన విద్య అన్నాడు వాడు. అందుకు ఆ జమీందారు కాసేపు ఆలోచించి, అది చాలా కష్టమైన పనే. అవునా, నువ్వు నిజంగా అది చేయగలవా? ఒక్కసారి చెయ్యి చూద్దాం. ఒకవేళ చేయలేకపోతే మాత్రం చెప్పానుగా ముందే, నీకు తన్నులు తప్పవు అని అన్నారు. అందుకు ఆ గారడీవాడు, మీరే చూస్తారుగా నేను చేస్తానో చేయలేనో అనుకొని ఆ 3 గడ్డిపోచలను తన ఎడమ అరచేతిలో పట్టుకున్నాడు. తన కుడి చేతి వేళ్లతో అటూ ఇటుగా ఉన్న గడ్డిపోచలను నొక్కి ఊదాడు. అప్పుడు మధ్యలో ఉన్న గడ్డిపోచ ఎగిరిపోయింది. అప్పుడు జమీందారు దగ్గర ఉన్న ఆంతరంగికుల్లో ఒకడు ఇలా అన్నాడు, అయ్యా, ఇదేమైనా పెద్ద విద్య?
ఆ 2 గడ్డిపోచలను ఎగరకుండా వేళ్లతో పట్టుకొని నేను ఊదినా సరే అవి ఎగరకుండానే ఉంటాయి. వీడు మనందరినీ మోసం చేయాలని చూస్తున్నాడు అని ఆ ఆంతరంగికుడు జమీందారుతో అన్నాడు. అవునా, అయితే మీరు కూడా ఒకసారి చేసి చూపించండి అని ఆ గారడీవాడు అన్నాడు. అప్పుడు ఆ జమీందారు దగ్గర ఉన్న మనిషి అచ్చం గారడీవాడిలాగే ఓ 3 గడ్డిపోచలు తీసుకున్నాడు. ఓ ఎడమ అరచేతిలో గడ్డిపోచలు ఉంచి వాటిలో రెండిటిపై కుడి చేతి వేళ్లు పెట్టి నొక్కి ఊదాడు. అంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. అందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి వారికి కనిపించిన దృశ్యం వారందరినీ నిర్విణ్ణుల్ని చేసింది. ఒక్కసారిగా అందరిలోనూ భయోత్పాతాలు కూడా చెలరేగాయి. ఎందుకంటే వాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎడమ అరిచెయ్యి ఊడి కింద పడి ఉంది. అప్పుడు ఆ గారడీవాడు, అయ్యా జమీందారు గారు, ఇప్పుడు మీకు నేను ఇంకొక విద్యను కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్న నా చెవులు చూశారు కదా, అవి మీకు కొంచెం వింతగా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను వీటిలో ఒక్కదాన్ని మాత్రమే కదిలిస్తాను, జాగ్రత్తగా చూడండి అన్నాడు గారడీవాడు. దీనికి కూడా జమీందారు కాసేపు ఆలోచించి ముందు తనకున్న చెవుల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే కదిలించాలని ప్రయత్నించి చూశాడు. కానీ జమీందారు వల్ల అది సాధ్యం కాలేదు. ఇదిగో గారడీ అబ్బాయి, నువ్వు చెప్పింది నిజమే, ఇది కొంచెం కష్టంగానే ఉంది. ఏది, నువ్వు కేవలం ఒక్క చెవిని మాత్రమే కదిలించి చూపించు చూద్దాం అని అన్నాడు. వెంటనే ఆ గారడీవాడు తన చేతితో ఆ కుడి చెవిని పట్టి ఆడించాడు. ఇది చూశాక ఆ ఎడమ చెయ్యి పోగొట్టుకున్న వాడికి ఒళ్ళంతా మండిపోయింది. ఇది కూడా విద్యేనా అని గట్టిగా అరుస్తూ అతడు తన కుడి చెవిని పట్టుకున్నాడు. మళ్ళీ ఒక మెరుపు మెరిసింది. ఈలోగా జమీందారు మనిషి చెవి ఊడి చేతిలోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడు నిర్విణ్ణుడై భయోత్పాతానికి లోనయ్యాడు. జమీందారు మాత్రం గారడీవాడి విద్యకు మెచ్చుకున్నాడు. వాడికి మంచి బహుమతి ఇచ్చాడు. ఇవి తీసుకొని ఆ గారడీవాడు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ జమీందారు మనిషి అతన్ని అడ్డుకున్నాడు. బాబు, నా చెవి చెయ్యి మళ్ళీ వాటి స్థానాల్లో అవి అతుక్కునేట్టు చెయ్యి బాబు అని అన్నాడు. అప్పుడు ఆ గారడీవాడు, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. అతను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి పోగొట్టుకున్న చెయ్యి ఎక్కడుందో అక్కడే ఉంది. పోగొట్టుకున్న చెవి తిరిగి యథాస్థానానికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ జమీందారు నౌకరుకి ఎవరితో పడితే వాళ్ళతో పరాచకాలు ఆడకూడదని, ఒకరి సామర్థ్యాలు తెలియకుండా వారితో పెట్టుకోకూడదని అర్థమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.